పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరచి రెండవ సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 33వ వచన భాగం. సమూయేలు 2వ గ్రంథం 18వ అధ్యాయం 33వ వచనం. అప్పుడు రాజు బహు కలతపడి గుమ్మమునకు పైగానున్న గదికి ఎక్కిపోయి ఏడ్చుచు సంచరించుచు, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అబ్షాలోమా అని కేకలు వేయుచు, అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయిన ఎడల ఎంత బాగుండును, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అని ఏడ్చుచు వచ్చెను. దావీదు, అబ్షాలోం వీరిరువురు తండ్రి కుమారులు. వీరిరువురు మధ్యన ఉన్నటువంటి తండ్రి కుమారుల ఆ సంబంధం మధ్యన జరిగినటువంటి కొన్ని పరిస్థితులను ఈ రోజున దేవుని వాక్యపు వెలుగులో మనం గమనిద్దాం. తండ్రి ప్రేమ ఎంత గొప్పదో, తండ్రి ప్రేమ ఎంత గొప్పదో ఈ రోజున మనం గ్రహిద్దాం. దేవునికి స్తోత్రం చెప్పండి. మనకు భౌతికంగా మనను కన్న తండ్రి ఒకరున్నారు. ఈ భూమి మీదకి మనం రావటానికి దేవుడు ఏర్పాటు చేసిన ఒక సాధనం లేదా ఒక పాత్ర, ఒక వారధి మనం భూమి మీదకి రావటానికి మనను కన్న తండ్రి ఒకరు. రెండవదిగా, భూమి మీద మనం దేవునికి దూరమై నాశనానికి జోగుతూ నిత్య నరకానికి పాత్రులమైనటువంటి మనలను దేవుడు రక్షించి నిత్యత్వానికి, నిత్య జీవానికి, పరలోక రాజ్యానికి మనల్ని చేర్చడానికి దేవుని చేతిలో ఒక పాత్రగా లేదా ఒక సాధనంగా, ఒక వారధిగా దేవుడిచ్చినటువంటి మరొక తండ్రి ఎవరంటే ఆత్మీయ తండ్రి. భూమి మీదకి మనం రావటానికి మనలను కనిన తండ్రి ఒకరు. భూమి మీద నుండి పరలోకానికి మనం నడిపించబడడానికి ఆత్మీయంగా మనకు సువార్తను చెప్పి దేవునిలో మనలను బలపరిచి ప్రభు రాకడ కొరకు, ఆయన రాజ్యము కొరకు మనలను సిద్ధపరిచిన దైవజనులు ఎవరైతే ఉన్నారో వారు మనకు ఆత్మీయ తండ్రి. ఒకరు కన్న తండ్రి, ఇంకొకరు ఆత్మీయ తండ్రి. ఇంకొకరు ఎవరు చెప్పండి? పరమ తండ్రి. ఎవరు చెప్పండి? పరమ తండ్రి. పాత నిబంధన గ్రంథమంతా కూడా మనం జాగ్రత్తగా చదువుతూ వస్తే తండ్రి అన్న పదం చాలా తక్కువ కనపడుతుంది. భక్తులు, ప్రవక్తలు, న్యాయాధిపతులు వీరందరూ కూడా దేవుని గురించి మాట్లాడవలసినటువంటి ఆ సందర్భాలు వస్తే వారు ఎక్కువగా ఉపయోగించిన పదం ఏంటంటే ప్రభువా. ఏమని ఉపయోగించారు చెప్పండి? ప్రభువా అని ఉపయోగించారు. తండ్రి అన్న మాట మనకి చాలా తక్కువగా కనపడుతుంది పాత నిబంధనలు. క్రొత్త నిబంధనలకు వస్తే మీరు మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త పత్రికలు మీరు చదివితే ఇక్కడ ఎక్కువ మార్లు మనకి తండ్రి 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 అన్న మాటలు మనకి ఎక్కువగా కనబడతాయి. ప్రభువా అటువంటి మాట చాలా తక్కువగా కనబడుతుంది అండి, చాలా తక్కువగా కనబడుతుంది. సో క్రొత్త నిబంధనలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు
మనను దేవునికి దగ్గరగా తీసుకుని వెళ్ళి ఆయనకు కుమారులుగా కుమార్తెలుగా ఆయన మనల్ని చేశాడు. శిష్యులు ఒక రోజున అడిగారు, అయ్యా మాకు ప్రార్థన నేర్పు. యోహాను తన శిష్యులకు ప్రార్థన నేర్పినట్లు నీవు కూడా మాకు ప్రార్థన నేర్పు. సరే అని చెప్పి శిష్యులకు ప్రభు ప్రార్థన నేర్పేటప్పుడు ఆ ప్రార్థనలో ప్రభు ఉపయోగించిన పదాలు ఏంటి? మొదటిగా, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము. అంటే ఈ ప్రార్థనలో పరలోకమందున్నటువంటి దేవుణ్ణి దేవుడుగాను ప్రభువుగాను చెప్పటం లేదు. ఏమని చెప్పాడు? పరలోకమందున్న దేవుడు అంటే కొంచెం దూరం అవుతాం, ప్రభువు అన్న కూడా కొంచెం దూరం అవుతాం, తండ్రి అంటే ఎంత దగ్గర అవుతాం చెప్పండి? చాలా దగ్గర అయిపోతాం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఉన్నారు. పూర్వం రోజుల్లో ఒక దేశాన్ని పరిపాలించే రాజుని ప్రభువు అంటారు, ప్రభువా అంటారు. ఇప్పుడు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నారు. ముఖ్యమంత్రి గారు తన ఛాంబర్లో ఆఫీస్ రూమ్లో కూర్చున్నారు. ఇప్పుడు ఒక అధికారి వచ్చారు. వచ్చి కాస్త డిస్టెన్స్లో నిలబడి తను చేయవలసినవి తను చేసినవన్నీ కూడా చెప్తాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి కుమారుడు ఉన్నాడు అనుకోండి, దూరంగా నిలబడతాడా? తన ఛాంబర్లో తన ఆఫీసులో తను ఏ కుర్చీలో అయితే కూర్చున్నాడు అక్కడికి దగ్గరగా వెళ్ళిపోతాడు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి, కానీ తనకెవరు? తండ్రి ఒడిలో అవసరమైతే ఎక్కి కూర్చుంటాడు, తండ్రి మీద చేతులు వేస్తాడు, తండ్రిని కౌగిలించుకుంటాడు. కారణం ఏంటి? తండ్రి తన కుమారుడు కాబట్టి. అదే ఎంత పెద్ద ఆఫీసర్ అయినా, ఓ జిల్లాకి కలెక్టర్ అయినా వెళ్ళి సీఎం గారి ఛాంబర్లో ఆయన కూర్చొని ఉంటే ఆయన భుజం మీద చేయేస్తారా? ఆయన ఒడిలో కూర్చుంటాడా? అధికారే, కానీ కుదరదు. అదే కుమారుడికైతే కుదురుతుంది. పాత నిబంధన ప్రకారం మనం దేవునికి చాలా ఎడంగా ఉన్నాం, దగ్గరికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నాం మనం. కానీ క్రొత్త నిబంధనలు యేసయ్య వచ్చిన తర్వాత ఆయన ద్వారా మనం దేవునికి ఏమైపోయాం చెప్పండి? దగ్గర అయిపోయాం. ఎంత దగ్గర అంటే కుమారులంగా కుమార్తెలంగా. ఇప్పుడు ఆయన ఒడిలో కూర్చోవచ్చు, ఆయన ప్రక్కన నిలబడచ్చు, ఆయన్ని పట్టుకోవచ్చు, ఆయన మీద పడిపోవచ్చు. హల్లెలూయా! అంత స్వాతంత్రతను దేవుడు మనకి ఇచ్చాడు. ఇప్పుడు వాస్తవానికి ఆయన అందరికీ దేవుడండి, అందరికీ ప్రభు, కానీ కొందరికే తండ్రి. తండ్రికి కుమారునికి మధ్యన ఏముండాలంటే చెప్పండి, ఏముండాలి? రక్త సంబంధం ఉండాలి. తండ్రికి కుమారునికి మధ్యన ఉండేది ఏంటంటే రక్త సంబంధం. కుమారునిలో ఎవరి బ్లడ్ ఉంటుంది? ఎవరి రక్తం అయితే ఉంటుందో వారినే తండ్రి అని పిలవాలి. ఎవరిని పడితే వాళ్ళని తండ్రి అని పిలిస్తే కుదరదండి. సో ఇప్పుడు దేవుడు మనకు తండ్రిగా అయిపోవాలి అంటే ఆయన రక్తం మనలో ఉండాలి. దాని కొరకు ఆయన శిలువలో తన అమూల్యమైన పరిశుద్ధ రక్తాన్ని ఆయన చిందించాడు. ఎవరైతే ఆయన రక్తం చేత కడగబడి పరిశుద్ధపరచబడి ఆయన రక్త ప్రోక్షంలోనికి వస్తారో వారందరూ ఆయన కుమారులు అయిపోతారు, ఆయన కుమార్తెలు అయిపోతారు, ఆయన కౌగిల్లోనికి వెళ్ళి ఆ కృప పొందుకుంటారు, ఆయన సరస్సును నిలబడేటువంటి ఆ కృప పొందుకుంటారు. ఆయన మనకు పరమ తండ్రి. ఒకరు ఎవరు చెప్పండి? మనల్ని కన్నా తండ్రి. రెండవది దేవుని దగ్గరికి మనం నడిపించిన ఆత్మీయ తండ్రి. మూడవది మన పరమ తండ్రి, మన కొరకు ప్రాణము పెట్టిన తండ్రి, పరమ తండ్రి. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. పరమ తండ్రి, పరమ తండ్రి ఆయన. ఈ రోజున ఫాదర్స్ డే సందర్భంగా దావీదును అబ్షాలోమును నేను మీ ముందుకు తీసుకొస్తున్నా. దావీదు తండ్రి అయిన దేవునికి సాదృశ్యంగా
మనం గమనిస్తే అబ్షాలోము సర్వమానవాళి ప్రజలకు సాదృశ్యంగా కనబడతా ఉన్నాడు. తండ్రి అయిన దావీదు తన కుమారుడైన అబ్షాలోమును గూర్చి పలుకుతున్న కొన్ని మాటలు మనం చదువుకున్నాం. అప్పుడు రాజు బహు కలతపడి గుమ్మమునకు పైగానున్న గదికి ఎక్కిపోయి ఏడ్చుచు సంచరించుచు, ఈ మాటలు మీరు గమనించండి, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అబ్షాలోమా అని కేకలు వేసెను. నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అబ్షాలోమా అని కేకలు వేస్తూ ఉన్నాడంట. కేకలు వేస్తూ అంటున్నాడు, అయ్యో అంటే గుండెలు అవిసేటట్టుగా కేక వేస్తూ ఉన్నాడు. ఎంతో దుఃఖముతో నివారింప సఖ్యము కానటువంటి ఆ వేదనతో కేక వేస్తూ ఉన్నాడు. అయ్యో నా కుమారుడా అబ్షాలోమా, అబ్షాలోమా, అబ్షాలోమా. ఏమంటున్నాడు? నీకు బదులుగా నేను చనిపోయినా ఎంత బాగుండు, నీకు బదులుగా నేను చనిపోయినా ఎంత బాగుండు. తండ్రి ప్రేమ ఇదండి. నీకు బదులు నీ స్థానములో నేను చనిపోయి నీవు బ్రతికి ఉంటే ఎంత బాగుండు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఆ మాట అంటూ అతడు బహుగా ఏడ్చాడంట, బహుగా ఏడ్చాడంట. ఇది సాధారణమే కదండి తండ్రులకు పిల్లల మీద ఉండేది అని మీరు అనొచ్చు. కాదని నేను కూడా అనను. సాధారణమే బిడ్డలపైన తండ్రిగా ఉండేటువంటి మక్కువ అది. అబ్షాలోము చనిపోయినప్పుడు ఇది దావీదు పడిన వేదన, దావీదు ఏడుపు, దావీదు రోదన. తండ్రిగా బిడ్డలు కోల్పోయినప్పుడు ఇది ఉంటుంది కదా అని మీరు అనొచ్చు. కానీ ఈ కుమారుడు ఎటువంటి కుమారుడు అనేది నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఈ విధంగా ఉన్నటువంటి కుమారులను కూడా ఇంతగా ప్రేమిస్తారా? ఎస్, దేవుడు ప్రేమిస్తాడు. అబ్షాలోమును గూర్చి ఇప్పుడు దావీదు ఎంత వేదన పడుతూ ఏడుస్తున్నాడో ఆ వచ్చిన భాగాల్లో ఉన్నటువంటి మాటలు నేను మీకు చదివించాను. ఇప్పుడు అబ్షాలోమును గూర్చి ఒక 2-3 విషయాలు నేను మీ దృష్టిలో తీసుకొస్తాను. అబ్షాలోము దావీదు కుమారుడు. దావీదు అబ్షాలోమును ఎంతో ఇష్టపడ్డాడు. అబ్షాలోము బహు సౌందర్యవంతుడని దేవుని వాక్యం కూడా చెప్తా ఉంది. అబ్షాలోమును ఒక మారు తను చేసినటువంటి ఒక అది అతని దృష్టిలో కరెక్ట్ అయినా దైవ నియమంలో అది కరెక్ట్ కాదు. రాజరికంలో రాజ చట్ట విషయంలో కూడా అది కరెక్ట్ కాదు. అటువంటి ఒక హత్య అబ్షాలోము చేసి కొద్ది దినాలు తండ్రికి దూరం అయిపోయినా మరలా దావీదు ప్రేమించి అబ్షాలోమును దగ్గరికి తీసుకున్నాడు. అబ్షాలోము తండ్రి ప్రేమను పొందుతున్నాడు. తండ్రి చేత దగ్గరకు తీసుకునబడ్డాడు. అయినప్పటికీ అబ్షాలోము ఆలోచన, అబ్షాలోము మనసు, అతని యొక్క ఆంతర్యము, అతని హృదయము అది ఎంత చెడిపోయిందో ఈ వచన భాగాలు మనం గమనిస్తూ ఉన్నప్పుడు మనకు అర్థమవుతుందండి. మీరు 15వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 1 నుండి మీరు 6 వచనాలు ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా మీరు చదవండి. ఇక్కడ నేను మీకు చదివి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది అయిన తర్వాత అబ్షాలోము ఒక రథము గుర్రమును సిద్ధపరిచి తన ఎదుట పరిగెత్తుటకై 50 మంది బంటులను ఏర్పరచుకొనెను. ఉదయమున లేచి బయలుదేరి పట్టణము యొక్క గుమ్మపు మార్గమందు ఒక తట్టున నిలిచి రాజు చేత తీర్పు నొందుటకై వ్యాజ్యమాడు వారెవరైనా వచ్చి ఉండగా కనిపెట్టి వారిని పిలిచి, నీవు ఏ ఊరి వాడవని అడుగుచుండెను. నీ దాసుడనైన నేను ఇశ్రాయేలు గోత్రములో ఫలాని దానిని చేరిన వాడనని వాడు చెప్పగా, అబ్షాలోము
నీ వ్యాజ్యము సరిగాను న్యాయముగాను ఉన్నది కానీ దాన్ని విచారించుటకై నియమింపబడిన వాడు రాజునొద్ద ఒక్కడును లేడని చెప్పి, నేను ఈ దేశమునకు న్యాయాధిపతినై ఉండుట ఎంత మేలు. అప్పుడు వ్యాజ్యమాడు వారు నా యొద్దకు వత్తురు, నేను వారికి న్యాయము తీర్చుదునని చెప్పుచు వచ్చెను. మరియు తనకు నమస్కారము చేయుటకై ఎవడైనను తన దాపునకు వచ్చినప్పుడు అతడు తన చెయ్యి చాపి అతన్ని పట్టుకొని ముద్దు పెట్టుకొనుచు వచ్చెను. తీర్పు నొందుటకై రాజు నొద్దకు వచ్చిన ఇశ్రాయేల్ అందరికీ అబ్షాలోము ఈ ప్రకారము చేసి ఇశ్రాయేల్ అందరిని తన తట్టునకు త్రిప్పుకొనేను. బాగా మీరు జాగ్రత్తగా గమనించండి. ఇశ్రాయేల్ ప్రజలకు అప్పుడు దావీదు రాజుగా ఉన్నాడు. దావీదు ఎలా ఉన్నాడు చెప్పండి? రాజుగా ఉన్నాడు. ఇప్పుడు ఏదైనా ఒక సమస్య వచ్చి ఒక వ్యక్తి లేదా ఒక కుటుంబం లేదా కొంతమంది వ్యక్తులు ఎవరి దగ్గరికి రావాలి? రాజు దగ్గరికి రావాలి. అలా రాజు దగ్గరికి వస్తున్నటువంటి వారిని అబ్షాలోము ఏం చేశాడంటే ముందుగా వారిని కలుసుకున్నాడు. ముందుగా వారిని కలుసుకొని వారితో ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? వారి సమస్యలు విని మీ సమస్యను పరిష్కరించడానికి సరి అయిన వాడు రాజు దగ్గర ఎవరు కూడా లేరు. ఈ రాజ్యానికి రాజుగా నేనుంటే న్యాయస్థానంలో ఎంత మంచి జరుగుద్ది ప్రజలకి, యుక్తిగా కుయుక్తిగా. అలా వస్తున్న వారందరినీ అబ్షాలోము తన తట్టు త్రిప్పుకున్నాడంట. రాజు దగ్గరికి నడిపించవలసిన, తండ్రి దగ్గరికి నడిపించవలసిన ప్రజలను యుక్తిగా తన తట్టు త్రిప్పుకున్నాడంటే అండి. ఇలా త్రిప్పుకోవడానికి కారణం ఏంటంటే అబ్షాలోముకు రాజ్యకాంక్ష. ఏ కాంక్ష చెప్పండి? అంటే తను రాజునవ్వాలి, రాజు స్థానంలో తను ఉండాలి, ఆ సింహాసనం మీద తను కూర్చోవాలి, తన తండ్రిని తొలగించాలి. రాజ్యకాంక్ష. రాజ్యకాంక్షతో తండ్రి స్థానాన్ని కోరుకొని తండ్రి దగ్గరికి వెళుతున్నటువంటి వారిని యుక్తిగా తన వైపు త్రిప్పుకొని వారిని ఒక గుంపుగా, ఒక సమూహంగా వారిని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. ఎవరు? అబ్షాలోము. 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 ఇప్పుడు 12వ వచనాన్ని కూడా మనం చదువుదాం. 12వ వచన భాగంలో కూడా మరొక మాట మనం గమనిస్తాం. చూడండి. మరియు బలర్పింపవలనని ఉండి అబ్షాలోము గిలోనీయుడైన అహీతోపేలు అను దావీదు యొక్క మంత్రిని గిలో అను అతని ఊరి నుండి పిలిపించి ఉండెను. అబ్షాలోము దగ్గరకు వచ్చిన జనము మరీ ఎక్కువ ఒకట చేత కుట్ర బహు బలమాయేను. ఏం చేస్తా ఉన్నాడు చెప్పండి? కుట్ర చేస్తా ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే ఎవరికి విరోధంగా? అందరి గొంతులు వినబడాలి. ఎవరికి విరోధంగా? కుమారుడు తండ్రికి విరోధంగా ఏం చేస్తూ ఉన్నాడు? కుట్ర చేస్తూ ఉన్నాడు. రాజ్యకాంక్ష చేత తండ్రికి విరోధంగా కుట్ర చేస్తూ ఉన్నాడు. దేశంలో ప్రజలందరినీ తన వైపు మలుచుకుంటా ఉన్నాడు. రాజు యొక్క మంత్రిని కూడా అహీతోపేలు అతను కూడా పిలిపించుకొని అతను కూడా తన వైపు త్రిప్పుకొని కుట్రాను బలపరుస్తూ ఉన్నాడండి. కుట్రాను బలపరుస్తూ ఉన్నాడు. యుక్తిగా ప్రజలను తన వైపు మలుచుకుంటున్నాడు. కుట్ర చేసి అధిపతులను, అధికారులను, ప్రధానులను, మంత్రులను తన వైపు మలుచుకుంటూ ఉన్నాడు. ఇది దావీదుకు తెలియదా అంటే దావీదుకు తెలుసు. కానీ దావీదు మౌనంగా ఉన్నాడు. కారణం ఏంటి? అబ్షాలోము ఎవరు చెప్పండి? కుమారుడు. అబ్షాలోము ఎవరు చెప్పండి? కుమారుడు. మౌనంగా ఉన్నాడు. ఇప్పుడు ఈ అబ్షాలోమును బట్టి దావీదు ఏమయ్యాడో తెలుసా? కుట్ర బలపడింది. ఏ క్షణమైనా అబ్షాలోము వచ్చి ఒక్కసారిగా తనతో ఉన్నటువంటి వారిని తీసుకొని దావీదు చేసిన ఆలోచన మన మీద పడచ్చు. అబ్షాలోముతో యుద్ధం చేసి అబ్షాలోమును పడగొట్టడం పెద్ద విషయమేం కాదు దావీదుకి. కానీ అబ్షాలోము ఎవరయ్యారు చెప్పండి? కుమారుడయ్యాడు. సో ఇప్పుడు కుమారునితో యుద్ధం చేయడానికి మనసు లేక దావీదు రాజ్యాన్ని విడిచిపెట్టాడు.
రాజనగరిని విడిచిపెట్టాడు, రాజభోగాలను విడిచిపెట్టాడు. చివరికి కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా, పాదరక్షలు లేకుండా అన్నీ విడిచిపెట్టి అరణ్యానికి వెళ్ళిపోవడానికి దావీదు సిద్ధపడ్డాడు. ఒలీవల కొండలకు దావీదు వెళ్ళిపోయాడంట. దావీదుతో కొందరే ఉన్నారు, అధిపతులు, ప్రధానులు కొందరే ఉన్నారు. అందరిని తీసుకుని వెళ్ళాల. కొందరే నమ్మకస్తులైనటువంటి వారు దావీదును వెంబడిస్తుండగా వారిని వెంట పెట్టుకుని ఒలీవల కొండకు, అరణ్యానికి, అడవులకు వెళ్ళిపోయాడు. ఈ పరిస్థితి ఎవరిని బట్టి వచ్చింది? అబ్షాలోమును బట్టి వచ్చింది. ఈ అబ్షాలోమును బట్టి ఒక సాధారణమైనటువంటి, ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి కూడా దావీదును ఏం చేస్తూ ఉన్నాడో తెలుసా? నిందిస్తూ ఉన్నాడు. ఏం చేస్తూ ఉన్నాడు? దూషిస్తూ ఉన్నాడు. మీరు 16వ అధ్యాయంలో మీరు గమనిస్తే మీరు ఆ మాటలు మనకు కనబడతాయి. 16వ అధ్యాయము 5వ వచనాన్ని మీరు గమనిస్తే, రాజైన దావీదు బహూరీం దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడగు గేరా కుమారుడైన షిమ్మి అను ఒకడు అచ్చట నుండి బయలుదేరి వచ్చెను. అతడు వెంట వెంట నడుచుచు దావీదును శపించుచు, జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరుపార్శ్వముల నుండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రువ్వుచు వచ్చెను. ఈ షిమ్మి నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో చీపో, నీ వేల వలనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటివారి హత్య యెహోవా నీ మీదకి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు అని దావీదును ఏం చేస్తూ ఉన్నాడంటే నిందించి, దూషించి, శపించి, రాళ్ళు రువ్వుతూ ఉన్నాడు. ఈ షిమ్మి ఒక సాధారణమైనటువంటి వ్యక్తి, ఒక సామాన్యుడు రాజును నిందించే ఆ పరిస్థితులు ఎవరిని బట్టి వచ్చినాయి అంటే, ఎవరిని బట్టి వచ్చినాయి చెప్పండి? అబ్షాలోము కుమారుడైన అబ్షాలోమును బట్టి వచ్చింది. పిల్లలను బట్టి తల్లిదండ్రులకు ఏం రావాలి చెప్పండి? సమాజంలో ఒక గౌరవం, ఘనత, ఒక మర్యాద రావాలి. అవునా కాదా? కానీ అబ్షాలోమును బట్టి ఒక సామాన్యమైన వ్యక్తి కూడా దావీదును ఎదుర్కొని దావీదును శపిస్తున్నాడు, దావీదును నిందిస్తున్నాడు, దావీదును దూషిస్తున్నాడు, చీపో అంటున్నాడు, చీపో అంటున్నాడు. అసలు ఆ మాటలు ఎంత కోపాన్ని తీసుకొని రావాలి దావీదుకి. కానీ దావీదు చాలా నెమ్మదిగా సాగి వెళ్ళిపోయాడు. దావీదుతో ఉన్నటువంటి వారు ఆ షిమ్మిని ఒక దెబ్బతో కొట్టి చంపేస్తావు నాయనా నువ్వు అని అంటే, దేవుడు శపించమని వానికి సెలవిచ్చాడు. వాడిని కొట్టడానికి నీవు నేను ఎవరు? వాడిని వదిలేయండి, మన మార్గాన్ని మనం వెళదామని దావీదు ముందుకు సాగి వెళ్ళిపోయాడండి. దావీదు ముందుకు సాగి వెళ్ళిపోయాడు. ఇక నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, నిజంగా కుమారుడు అబ్షాలోము తండ్రి విషయంలో ఎలా ఉండాలి, ఎలా ఉన్నాడు, అది మీరు ఒకసారి ఆలోచన చేయండి. తండ్రికి విరోధంగా కుట్ర చేశాడు. రెండవదిగా అబ్షాలోమును బట్టి దావీదు తన రాజ్యాన్ని, రాజనగర్ని, తన కుటుంబాన్ని, సమస్తాన్ని విడిచిపెట్టి అరణ్యాలకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు అబ్షాలోమును బట్టి దావీదు శపించబడుతున్నాడు, దూషించబడుతున్నాడు, నిందించబడుతున్నాడు. తన కుమారుడైనటువంటి అబ్షాలోమును బట్టి ఇప్పుడు నిజంగా దావీదు ఎంత బాధపడాలా? చిచి, ఇటువంటి కుమారుని కన్నానేంటి నేను, వీడింది ఇలా చేస్తున్నాడేంటి అని ఒక్క మాట కూడా అబ్షాలోమును గురించి అనలేదండి. ఇలా అరణ్యాలకు వెళ్ళిపోయాడు. ఎవరు? దావీదు. ఇప్పుడు 17వ అధ్యాయం 1వ వచనాన్ని మీరు గమనించండి. దావీదు అలసట నొంది బలహీనముగా నున్నాడు గనుక నేను అతని మీద పడి అతన్ని బెదిరించిన ఎడల అతని యొద్దనున్న జనులందరూ పారిపోదురు. రాజును మాత్రమే హతము చేసి జనులందరినీ నీ తట్టు త్రిప్పెదను. నీవు వెదకు మనిషిని నేను పట్టుకొనగా జనులందరూ వచ్చి నీతో సమాధాన పడుదురు కనుక నీ చిత్తమైతే నేను 12,000 మందిని
ఏర్పరచుకొని పోయి ఈ రాత్రి దావీదును తరిమి పట్టుకుందునని అహీతోపెలు అబ్షాలోముతో చెప్పగా, ఇప్పుడు అబ్షాలోముతో ఉన్న అహీతోపెలు ఏం చెప్తా ఉన్నాడు? అబ్షాలోముతోటి నీ తండ్రి అయిన దావీదు అలసట నొందాడు, చాలా బలహీనంగా ఉన్నాడు, నీవు అంటే 12,000 మందిని సైనికులను తీసుకొని ఒక్కసారిగా దావీదు మీద పడి దావీదును చంపేస్తాను అంటే దానికి అబ్షాలోము నా తండ్రిని చంపుతావరా నువ్వు అని అనాలా లేదా? దావీదును చంపడానికి అబ్షాలోము ఇష్టపడతా ఉన్నాడు. దావీదును చంపడానికి అబ్షాలోము ఇష్టపడుతున్నాడు. అహీతోపెలు ప్లాన్ ఇస్తే దాన్ని ఏకీభవిస్తున్నాడు. ఇదే సమయం నీ తండ్రి అలసిపోయి ఉన్నాడు, బలహీనంగా ఉన్నాడు, ఒక్కసారిగా వెళ్ళి మీద పడితే చంపేయచ్చు, ప్రజలందరూ అప్పుడు నీ వైపు వచ్చేస్తారు, రాజ్యం నీదవుతుంది, నువ్వు రాజు అయిపోతావు, నువ్వు సింహాసనం మీద కూర్చుంటావు, దేశాన్ని నువ్వు పరిపాలించవచ్చు. ఈ విధమైన మాటలు అబ్షాలోము చెవిన పడితే అవి అతనికి ఇంపుగా ఉన్నాయి. కారణం ఏంటంటే రాజ్యకాంక్ష. ఏంటి చెప్పండి? రాజ్యకాంక్ష. రాజ్యకాంక్ష. నేను రాజును అవ్వాలి, నేను రాజును అవ్వాలి. ఇప్పుడు తండ్రి రాజు అనుకోండి, కుమారుడు ఏమవుతాడు చెప్పండి? ఇంత తేలిగ్గా చెప్పారు. ఈ ఆలోచన అబ్షాలోముకి వచ్చి ఉండదంటారా? తండ్రి రాజు అయితే కుమారుడు ఎవరండి? యువరాజేగా. అబ్షాలోము యువరాజే కదా. మరి ఇంకేంది నాకు అర్థం కాలా? ఇప్పుడు చెప్తాను నేను, అది కూడా మీ దగ్గర తీసుకొస్తాను. ఇప్పుడు 1, తండ్రికి విరోధంగా కుట్ర చేశాడు అబ్షాలోము. 2, అబ్షాలోమును బట్టి సాధారణమైనటువంటి వ్యక్తులు కూడా ఇప్పుడు దావీదుని ఏం చేస్తూ ఉన్నారు? దూషిస్తూ ఉన్నారు. ఇప్పుడు 3వది, తండ్రినే చంపడానికి అబ్షాలోము ఏం చేస్తూ ఉన్నాడు? ప్రణాళికలను రూపొందిస్తూ ఉన్నాడు. దాని కొరకు, యుద్ధం కొరకు సైన్యాన్ని వ్యూహపరుస్తున్నాడు, 1000 మందిని సమకూరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ విషయం అరణ్యాల్లో ఉన్న దావీదునకు కూడా తెలిసిపోయింది. అరణ్యాల్లో ఉన్న దావీదుకు కూడా ఈ విషయం తెలిసిపోయింది. ఇప్పుడు అరణ్యాల్లోనికి అబ్షాలోము సైన్యం తీసుకొని వస్తే ఇంక తప్పదు. ఇప్పుడు దావీదు తన కుమారుడైన అబ్షాలోముతోటి యుద్ధము చేయాలి. యుద్ధం చేసే వాతావరణము వచ్చేసి, ఇది కుమారుని యొక్క పరిస్థితులండి. ఇప్పుడు ఒక మాట చెప్పినాను, కొంచెం ముందుకు వెళతాను. దేవుడు సృష్టిని చేసినప్పుడు ఎన్ని దినాలు చేశాడు? 6 దినాలు చేశాడు. మనిషిని దేవుడు ఎన్నో రోజు చేశాడు? 6వ రోజు చేశాడు. ఆదామును దేవుడు చేసిన రోజు 6వ రోజు. ఆదామును చేయడానికి ముందుగా దేవుడు 5 దినాలు ఈ సృష్టి అంతటిని కూడా చేశాడు. 5 దినాలు దేవుడు చేసిన ఈ సృష్టి అంతా ఎవరి కొరకండి? ఎవరి కొరకు? ఆదాము కొరక, దేవుని కొరక? ఆదాముకు ఏం కావాలో దాని అంతటిని 5 రోజులు దేవుడు ఏం చేశాడు? సృష్టించాడు. ఆదాముకు ఏం కావాలో దాని అంతటిని దేవుడు సృష్టించాడు. ఆదామును చేసిన తర్వాత ఆదాముకి ఇది అవసరం అవుతుంది, అది అవసరం అవుతుంది, అయ్యో నేను మర్చిపోయానని ఆ తర్వాత ఏదైనా సృష్టించాడా దేవుడు? ఏది సృష్టించలా. దేవుడు అనంత జ్ఞాని. మనిషికి ఏది కావాలో దాని అంతటిని దేవుడు ముందుగానే సృష్టించి పెట్టాడు. నీకు నాకు మనందరికీ కావలసిన వాటన్నిటినీ మనం పుట్టక మునిపే దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. నమ్మితే 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. అందుకుని ప్రభు చెప్పాడు, రేపటిని గురించి మీరు చింతించమాకండి, ఏ నాటి కీడు ఆనాటికి చాలు. ఆహారం కొరకు చింతిస్తున్నారా? ఆకాశ పక్షులను చూడండి, మీ తండ్రి దానిని ఏం చేస్తున్నాడు? పక్షులు తండ్రి కాదు అక్కడ ప్రభు అంది, మీ తండ్రి వాటిని ఏం చేస్తున్నాడు? ఎవరు తండ్రి? ఎవరు తండ్రి అండి? ప్రభు ఏమన్నాడు? మీ తండ్రి వాటిని
వాటిని పోషించిన మన తండ్రి మనల్ని పోషించడా? చింతపడమాకండి అన్నాడు. వస్త్రాల గురించి చింతపడతారా? అడవి గడ్డి పువ్వులను వాటిని అలంకరించాడు. ఎంతగా అలంకరించాడండి? సొలొమోను రాజనగర్ని నిర్మించాడు వైభవంగా. అడవి గడ్డి పువ్వులు ఒకదానితో కూడా సమానం కాదంట. అది ఉదయం వికసించి మధ్యాహ్నానికి ఏమైపోతుంది గడ్డి పువ్వు? ఒక్క పూటలో వాడిపోయే అడవి గడ్డి పువ్వునే నీ తండ్రి అంతగా అలంకరిస్తే నిన్ను అలంకరించడు ఆయన? అంతకంటే ఎక్కువగా ఆయన వస్త్రాలను గూర్చి కూడా మీరు చింతపడమాకండి. భవిష్యత్తు అమ్మో, రేపు, ఎల్లుండి, వారం తర్వాత, నెల రోజుల తర్వాత ఆదాముకి ఏం కావాలో ముందుగానే అన్ని దేవుడు చేసేసి, నీకేం కావాలో భవిష్యత్తులో దేవుడు అన్నీ ఆయన సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్ర. మొదట మనం చేయవలసింది ఏంటి? దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని మనం వెతకితే అవన్నీ మనకి అనుగ్రహించబడతాయి. రెండు చేతులెత్తి స్తోత్రం చెప్పండి, బిగ్గరగా చెప్పండి. ఇప్పుడు ఆదామును దేవుడు సృష్టించాడు, అవ్వమును దేవుడు చేశాడు, ఏలమన్నాడు, నాయకత్వ పగ్గాలు చేతికిచ్చాడు, ఏదోను తోటలో సమృద్ధిని అనుభవించమన్నాడు. ప్రతిరోజు దేవుడు వచ్చి సహవాసం చేస్తూ ఉన్నాడు. ఒక రోజున అవ్వమ్మ దగ్గరికి సర్పరూపంలో సైతాన్ వచ్చి ఏమన్నాడు? ఇది నేను అనుకుంటున్నాను, ఈ పండు తింటే మీరు ఏమైపోతారు? అవ్వమ్మ ఏమనాలా? దేవతలు అవటం ఏంటి? మేము ఎవరో దేవుని కుమారులు. దేవుని కుమారులు ఏమవుతారు చెప్పండి? రాజు కుమారులు, యువరాజులు. దేవుని కుమారులు యువ దేవుళ్ళు కదా మరి అయ్యేది వాళ్ళు. ఇంక దేవతలు అయ్యేదేంటి? దేవతల కంటే పై స్థానంలో దేవుడు మమ్మల్ని ఉంచాడు అన్న మినిమము జ్ఞానం అవ్వమ్మకు లేనట్టు మనకు కూడా లేదు. అందుకనే మోసపోతున్నా, అందుకనే చిక్కుల్లో పడుతున్నా, అపవాదికి చోటిస్తున్నాం మనం. అబషాలోము కూడా ఈ జ్ఞానం లేదు. అరే, నా తండ్రి రాజు అయితే నేనెవరిని? యువరాజుని. తండ్రి తర్వాత రాజ్యం ఎవరిది? మాదే కదా. తండ్రి మీద కుట్ర చేయటం ఏంటి? ఇది ఎంత అవివేకం, ఎంత అవివేకం. చిచ్చి, నన్ను బట్టి నా తండ్రికి ఏమి రావాలి? ఒక మంచి గుర్తింపు రావాలి, గౌరవం రావాలి, ఘనత రావాలి. కానీ నన్ను బట్టి ఒక సామాన్యుడు నా తండ్రిని దూషిస్తున్నాడే. నా తండ్రిని చంపడానికి నేను ప్లాన్లు వేయటం ఏంటి అన్న ఆలోచన అబషాలోముకి రాలేదండి. అబషాలోముకి రాలేదు. అహీతోపెలు ఆలోచనలో చేరి దావీదును చంపడానికి అరణ్యాల్లో, అడవుల్లో ఏమి లేనివాడుగా, రిక్తుడుగా ఉన్నటువంటి దావీదు మీదకి కొన్ని వేల మంది సైన్యాన్ని సమకూర్చుకొని అబషాలోము యుద్ధానికి వెళ్ళాడంట. ఇక చేసేదేమి లేదు. ఇప్పుడు దావీదు కూడా వారితో యుద్ధం చేయాలి. చేసే సమయంలోనండి దావీదు ప్రేమ, దేవుని ప్రేమ నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి 18వ అధ్యాయం, మీరు 5వ వచనం. ఇప్పుడు దావీదు కూడా తనతో ఉన్న వారిని యుద్ధానికి సిద్ధపరచుకుంటున్నాడు. మీరు 18వ అధ్యాయం మొదటి నుండి చదివితే తనతో ఉన్నటువంటి వారందరూ కూడా 3 భాగాలు చేస్తాడు. 3 భాగాలు చేసి 3 గుంపులుగా చేస్తాడు అబ్షాలోము మీదకి యుద్ధానికి వెళ్ళటానికి. ఇప్పుడు వారితో ఏమని చెప్తున్నాడో చూడండి 18వ అధ్యాయం 5వ వచనంలో. అప్పుడు రాజు యోవాబును అబీషైని ఇత్తయిను పిలిచి నా నిమిత్తమై యవనుడైన అబ్షాలోమునకు దయచూపుడని ఆజ్ఞాపించెను. చప్పట్లు కొట్టండి. కుమారుడు కుట్ర చేశాడు. ఆ కుమారుని బట్టి దావీదు దూషించబడ్డాడు. అదే కుమారుడు ఇప్పుడు తండ్రిని చంపడానికి ప్రణాళికలు వేసి యుద్ధానికి సైన్యాన్ని సమకూర్చి వస్తూ ఉంటుంటే ఆ కుమారుని గూర్చి
తండ్రి అయిన దావీదు ఏమంటున్నాడు తన సేవకులతోటి, తన దగ్గర ఉన్న అధిపతులతోటి ఏమంటున్నాడు తెలుసా? నన్ను బట్టి యవనుడైన అబషాలోము విషయమై మీరు, ఇది తండ్రి ప్రేమ. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. పిల్లలుగా మొండి వారంగా ఉన్నా, మూర్ఖంగా ప్రవర్తిస్తున్నా, మాట వినకుండా, తండ్రికి బాధను దుఃఖాన్ని కలిగించిన తండ్రి హృదయంలో ఉండేది ఏంటంటే పిల్లల విషయమై ఎప్పుడు కూడా దయే ఉంటుంది. ఏముంటుంది చెప్పండి? దయే ఉంటుందండి, దయే ఉంటుంది. ఇదే తండ్రి ప్రేమ, యేసయ్య ప్రేమ, పరమ తండ్రి ప్రేమ. అబషాలోము స్థానంలో మనం ఉన్నాము. దేవునికి విరోధంగా ఎన్నో పనులు మనం తలపెట్టాం. మనల్ని బట్టి దేవుని నామం దూషించబడింది. దేవునికి విరోధంగా ఎన్నో కార్యాలు చేసి ఆయన గాయాలను మనం రేపాం. అయినప్పటికీ కూడా ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు చెప్పండి? ప్రేమిస్తూనే మన విషయమే ఏదన్నా ఒకవేళ వస్తే ఏమంటున్నాడు తెలుసా? దయ చూపండి. ఏం చూపాలంటే మన విషయమై దయ చూపండి. ఇత్తయితో చెప్తున్నాడు, అభిషేక్తో చెప్తున్నాడు, యోవాబుతో చెప్తా ఉన్నాడండి. వారే సేనాధిపతులు, ముందు వరుసలో ఉండేది వారే. యుద్ధములో అబషాలోముకు ఒకవేళ కీడు చేస్తారేమో, హాని తలపెడతారేమో, అబషాలోమును యుద్ధంలో చంపేస్తారేమో, దావీదు గుండె విలవిలలాడిపోతా ఉంది. దావీదు యుద్ధానికి వెళ్ళడానికేమో వీళ్ళు ఒప్పుకోవటం లేదు. అయ్యా, మాలాంటి వాళ్ళు 100 మంది పడి చచ్చిపోయినా అది లెక్కలోకి రాదు. కానీ నీకేదైనా జరిగితే మేము తట్టుకోలేము, నువ్వు ఇక్కడే ఉండు, నీ తరపున మేము యుద్ధం చేస్తామన్నారు యోవాబు, ఇత్తయి, అభిషేక్. అలా యుద్ధానికి వెళుతున్న వారికి చెప్తా ఉన్నాడు, నా నిమిత్తమై ఆ యవనుడైన అబషాలోమునకు మీరేం చూపాలంట? దయ. అంటే దాని వెనక ఉన్న ఆంతర్యం ఏంటో తెలుసండి? అది మీరు 12వ వచనంలో మీరు ఆ మాట మీరు గమనించవచ్చు. అందుకు వాడు, యవనుడైన అబషాలోమును ఎవడును ముట్టకుండా జాగ్రత్త పడుడని రాజు నీకును అభిషేకిని ఇత్తయికిని ఆజ్ఞించుచుండగా నేను వింటిని. అంటే ఇండైరెక్ట్గా యోవాబుకు, అభిషేక్కి, ఇత్తయికి దావీదు చెప్పిన మాట ఏంటి? దయ చూపండి. అంటే అబషాలోముని మీరు ముట్టకూడదు, అబషాలోముకి మీరు కీడు తలపెట్టకూడదు, అతని మీద కత్తెత్తకూడదు, ఈటిని విసరకూడదు, బాణము గురి పెట్టకూడదు మీరు అని రిక్వెస్ట్గా వారికి వినయిస్తున్నాడు దావీదు. అంటే ఎంత ప్రేమించాడు అబషాలోమును తండ్రి స్థానంలో ఉన్న దావీదు. హల్లెలూయా. రెండు చేతులు చెప్దామా? హల్లెలూయా. నీ విషయంలో కూడా పరమ తండ్రి అయిన దేవుడు, ఆయనకి ఎన్నో మార్లు విరోధంగా నీవు జీవించిన, ఆయన దుఃఖపెట్టినా, బాధ పెట్టినా, ఆయనకు దూరంగా వెళ్ళినా ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఇది తండ్రి ప్రేమ. ఏ ప్రేమ చెప్పండి? తండ్రి ప్రేమ. ఇప్పుడు 1 దయ చూపండి అన్నాడు, 2 ముట్టకూడదు అన్నాడు, 3వది దావీదు హృదయం అబషాలోము కొరకు ఎంత తహతహలాడుతుందోనండి. ఇప్పుడు వీళ్ళు యుద్ధానికి వెళ్ళారు, అబషాలోమును యుద్ధంలో ఎదుర్కొన్నారు, యుద్ధం మోపుగా జరుగుతూ ఉంది. దావీదు ఒక చోట ఉన్నాడు. దావీదు ఆ యుద్ధ రంగంలో నుండి ఎవడైనా ఒక సమాచారాన్ని తీసుకొని వస్తాడా అని ఎదురు చూస్తున్నాడు. యుద్ధంలో గెలుపు ఓటములి సంగతి దావీదు పక్కన పెట్టి ఏం చేస్తున్నాడు తెలుసా? ఒక వ్యక్తి ఆ యుద్ధ భూమిలో నుండి దావీదు దగ్గరకు వచ్చినప్పుడు దావీదు అడుగుతున్న మాటలు చూడండి. అక్కడ నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 32వ వచనం మీరు 18వ అధ్యాయం 29వ వచనాన్ని చూడండి. రాజు బాలుడగు అబషాలోము క్షేమముగా ఉన్నాడా
అని అడుగుగా, అహీమహేష్, యోవాబు రాజసేవకుడునైనా నీ దాసుడునగు నన్ను పంపినప్పుడు గొప్ప అల్లరి జరుగుట నేను చూచుదును కానీ అది ఏమైనది నాకు తెలిసినది కాదని చెప్పాను. వాడిని పక్కన ఉండమన్నాడు. ఏమని అడుగుతున్నాడు? అయ్యా, యుద్ధంలో ఎవరు పడిపోయారు, ఎవరు చనిపోయారు, ఎవరు గెలిచారు, పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ అడగటం వల్ల ఏమంటున్నాడు? అబ్షాలోం ఎలా ఉన్నాడు, అబ్షాలోం పరిస్థితి ఏంటి? మళ్ళా ఆ కింద మన 32వ వచనంలో కూడా మీరు గమనిస్తే ఇంకొకటి వస్తాడు. వాడిని కూడా అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? రాజు బాలుడగు అబ్షాలోము క్షేమముగా ఉన్నాడా అని అడిగాను. అందుకు కూషి చెప్పినదేమనగా, నా ఏలిన వాడవును రాజునగు నీ శత్రువులను నీకు హాని చేయవలనని నీ మీదకి వచ్చిన వారందరూ నీ బాలుడు ఉన్నట్టుగానే ఉందురుగాక. రెండవ మరొకడు ఏమంటున్నాడు? బాలుడగు అబ్షాలోము బాలుడా, అబ్షాలోము బాలుడా. చెప్పండి, బాలుడా. తల్లిదండ్రులకు పిల్లలు ఎంత ఎదిగినా పిల్లలే, అవునా కాదా? తండ్రిని చంపడానికి కుట్ర పన్ని అంతగా ఎదిగిన వాడు బాలుడు అవుతాడండి? బాలుడు కాదు. కానీ తండ్రి ఏమంటున్నాడు? నా కుమారుడైన అబ్షాలోం, బాలుడైన అబ్షాలోం ఎలా ఉన్నాడు? ఎలా ఉన్నాడు? తండ్రి హృదయంలో ఎవరున్నారు చెప్పండి? అతని అధిపతులు, ప్రధానులు, సేనాధిపతులు ఉన్నారా? యోవాబుని గురించి అడిగాడా? అభిషేక్ని గురించి అడిగాడా? ఇత్తయిని గురించి అడిగాడా? సైనికుల గురించి అడిగాడా? యుద్ధ వాతావరణంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, మన వాళ్ళు ఎవరైనా పడిపోయారా, చనిపోయారా, పరిస్థితులు ఎలా ఉన్నాయని అడిగాడా? ఇవన్నీ పక్కన పెట్టి ఎవరిని అడుగుతున్నాడు? కుమారుని అడుగుతున్నాడు. క్షేమంగా ఉన్నాడు అంటే తండ్రి హృదయంలో ఉన్న వేదన ఏంటంటే బిడ్డ క్షేమముగా ఉండాలి. ఇది తండ్రి ప్రేమ. రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. అబ్షాలోము వలె కుమారులు అందరూ ఉన్నారని కాదండి. కుమారులను తల్లిదండ్రులను సంతోషపెట్టే కుమారులు ఉన్నారు. కుమారులు కుమార్తెలను బట్టి తల్లిదండ్రులు సంతోషించేవారు ఉన్నారు. నేను ఈ సందర్భాన్ని మీకు ఎందుకు తీసుకొస్తున్నానంటే, తండ్రి ప్రేమను ఆ తండ్రి ప్రేమ ఎంతగా ఉంటుంది అనడానికి ఈ సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నా. అబ్షాలోం అనేటువంటి కుమారుడు, ఒక కుమారుడు, అందరూ కాదు, ఒక కుమారుడు. దావీదుకు అబ్షాలోం ఒక్కడేనా? కాదు, చాలామంది కుమారులు ఉన్నారు. అంతమంది కుమారులు అబ్షాలోం అనేటువంటి కుమారుడు తండ్రికి విరోధంగా లేచిన, తండ్రికి విరోధంగా కుట్ర పనిన, అబ్షాలోమును బట్టి దావీదు నిందించబడి, దూషించబడి, శపించబడిన, అబ్షాలోము తండ్రిని చంపడానికి ప్లాన్ చేసి యుద్ధానికి లేచిన, ఇటువంటి మరి పనులు చేస్తున్నటువంటి కుమారుని బట్టి కూడా తండ్రి స్థానంలో ఉన్న దావీదు ఏం చేస్తూ ఉన్నాడు చూపండి. తన కుమారునికి దయ చూపాలని, తన కుమారుని ఎవరు ముట్టకూడదని, తన కుమారుడు క్షేమంగా ఉండాలి అనేటువంటి ఆ తపనతో ఉన్నాడు దావీదు. అదే తండ్రి ప్రేమ. హల్లెలూయా. బిగ్గరగా రెండు చేతులు చెప్దామా? హల్లెలూయా. పిల్లలారా, యవనస్తులారా, కుమారులారా, కుమార్తెలారా, తెలుసో తెలియకు, వివేకంగానో అవివేకంగానో, బుద్ధుండో బుద్ధి కోల్పోయో, కొన్ని మార్లు మన ప్రవర్తనను బట్టి, మన మాటలను బట్టి, మన తీరును బట్టి, మన నిర్ణయాలను బట్టి, మనం వేసే అడుగులను బట్టి తల్లిదండ్రులకు దుఃఖం కలిగిన, బాధ కలిగిన, వేదన కలిగిన, వాళ్ళ హృదయాలు గాయపరచబడిన వాటిని బయటికి రానివ్వకుండా, అవి మీ ఎదుట పడకుండా, వాళ్ళ హృదయాల్లోనే, వారి గుండెల్లోనే పెట్టుకొని బాధ అనుభవిస్తూ, వారు మీ విషయమై వారు కోరుకునేది ఏంటంటే, వారి వైపు నుండి ఎప్పుడు వారు మీకు దయ చూపేవారుగానే ఉంటారు. మీకు ఏ నష్టము, ఏ కీడు జరగకూడదని కోరుకునేవారుగానే ఉంటారు. వారు మీరు ఎప్పుడు క్షేమంగా ఉండాలనే కోరుకుంటారండి. అదే తల్లిదండ్రుల ప్రేమ. అదే తల్లిదండ్రుల ప్రేమ.
అదే తండ్రి ప్రేమ. ఇప్పుడు దీన్ని మనం ఆత్మీయంగా తీసుకుంటే దావీదు స్థానంలో మన ప్రభు పరమ తండ్రి అయిన దేవుడు. అబషాలోము స్థానములో ప్రజలందరూ కూడా ఉన్నారండి. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు, ఇందాక మన పిల్లలు చెప్పారు. ఎవరు చెప్పారు? తప్పిపోయిన కుమారుడు. ఆ తండ్రికి 2 కుమారులు ఉన్నారంట. ఎంతమంది? పెద్ద కుమారుడు ఇంట్లోనే ఉన్నాడు, తండ్రి మాట వింటూ తండ్రికి దగ్గరగా ఉన్నాడు. చిన్న కుమారుడు ఏం చేశాడు? తండ్రి మీద గొడవ పెట్టుకున్నాడు. తండ్రి ఆస్తి అడిగాడు, తీసుకున్నాడు, తండ్రికి దూరంగా వెళ్ళిపోయాడు. ఏం చేశాడు? దుర్వ్యాపారం చేశాడు. ఆస్తి అంతా పాడు చేశాడు, ఆరోగ్యం అంతా పాడైపోయింది. ఇప్పుడు ఒక మాట అంటాను, ఆ చిన్న కుమారుడికి తండ్రి వద్దు కానీ తండ్రి ఇచ్చే ఆస్తి మాత్రం ఏమనాలి వాడిని? తండ్రి వద్దంట, తండ్రి ఇచ్చే. చాలామంది ఇదే స్థితిలో ఉన్నారు. దేవుడు వద్దు, దేవుడిచ్చే వనరులు మాత్రం ఏమనాలి మరి మనుషుల్ని? దేవుడు నీ కొరకు ఈ పంచభూతాలను ఏం చేశాడు? ఆయన సృష్టించాడు. ఎవరి కోసం? గాలి ఎవరి కోసం? ఆక్సిజను మన కోసం, అవునా కాదా? అగ్ని ఎవరి కోసం? వెలుతురు మన కోసం. భూమి ఎవరి కోసం? ఆకాశం ఎవరి కోసం? చెప్పండి. నీళ్ళు ఎవరి కోసం? మన కోసమేగా. ఇప్పుడు దేవుడు వద్దు కానీ దేవుడిచ్చే ఆక్సిజన్ కావాలి, దేవుడు వద్దు కానీ దేవుడిచ్చే నీళ్లు కావాలి, దేవుడు వద్దు కానీ దేవుడిచ్చే వెలుతురు కావాలి. దేవుడు లేడు అని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుంటారు. దేవుడు లేడంట, దేవుడిచ్చేవి కావాలి. దేవుడు వద్దు, దేవుని మందిరం వద్దు, దేవుని సన్నిధి వద్దు, దేవుని మాటలు వద్దు, దేవుడిచ్చే ఆశీర్వాదాలు. ఇదెంత వివేకం అండి. ఇప్పుడు ఆ తప్పిపోయిన కుమారుడు తండ్రి వద్దు, తండ్రి ఆస్తి తీసుకున్నాడు, తండ్రికి దూరంగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు మన పరిస్థితి కూడా వద్దు, అదే దేవుడు వద్దు, దేవుడిచ్చేవన్నీ కావాలి. అందుకని దేవునికి దూరంగా మనం వెళ్ళిపోతాం. ఏవి చేస్తున్నాం? నష్టపోతున్నాం, పడుతున్నాం, లేస్తున్నాం. ఆ చిన్న కుమారునికి బుద్ధి వచ్చింది ఒక రోజుకి, కానీ కొంతమందికి ఇప్పటికీ బుద్ధి రావటం. నష్టపోతున్నా బుద్ధి రావట్లా, మోసపోతున్నా బుద్ధి రావట్లా, దెబ్బలు తగులుతున్నా బుద్ధి రావట్లా, కింద పడ్డా బుద్ధి రావట్లా, గాయాలు పాలైనా బుద్ధి రావటంలా, ఇంకా మనసు మార్చుకోవటంలా, ఇంకా దేవుని వైపు తిరగటంలా, ఇంకా దేవుని కౌగిల్లోనికి రావటంలా. ఏమనాలి? ఆ తప్పిపోయిన కుమారుడికి ఏమొచ్చింది చెప్పండి? బుద్ధి వచ్చింది. చిచ్చిచ్చి ఈ పందులతో నాకెందుకు? నా తండ్రి ఎవరు చెప్పండి? సంపన్నుడు, శ్రీమంతుడు, గొప్పవాడు ఆయన. నా తండ్రి అంటే ఎంతోమంది కూలివాండ్రికి అన్నం ఇక్కడ నేను ఎందురా బాబు ఈ దరిద్రాన్ని అనిపిస్తున్నాను, లేచి నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను అనుకున్నాడు. ఒక మాట అనుకున్నాడండి. తండ్రి 1000 కళ్ళతో ఎదురు చూస్తా ఉన్నాడు. హల్లెలూయా. పరిగెత్తుకుంటా వాడు నడుచుకుంటా వచ్చాడు. అక్కడ మనం చూస్తాం, వాడు ఇంకా దూరముగా అడుగు వేస్తున్నాడు కుమారుడు. తండ్రి ఏమో కుమారుని కోసం పరిగెత్తుతున్నాడు. ఒకవేళ మనమైతే ఇలా అనేవాళ్ళము, నన్ను వద్దని ఆస్తి తీసుకుని వెళ్ళిపోయావు కదా, నన్ను వద్దని ఆస్తి తీసుకుని వెళ్ళిపోయావు, ఆస్తి అంతా పాడు చేసావు, వేశ్యలతో త్రాగుబోతులతో తిరిగి చేయకూడనివన్నీ చేసి ఆస్తి అంతా పాడు చేసావు, దిక్కులేనుడు అయిపోయి ఎలా ఉన్నావు చూసుకో ఒకసారి నిన్ను. నువ్వు ఇప్పుడు మళ్ళా తిరిగి వస్తున్నావు, ఏ మొహం పెట్టుకొని వస్తున్నావు? ఎట్లా చేర్చుకుంటానని వస్తున్నావు నువ్వు అని ఒకవేళ మనం అంటామేమో. కానీ యేసయ్య అలాగా అన్నాడా? అసలు ఇవన్నీ అసలు అతని మనసు ఏంటి? మార్పు వచ్చిందా రాలేదా? వాళ్ళు పశ్చాత్తాపం ఉందా లేదా? ఇవన్నీ వాడు నా దగ్గరకే వస్తున్నాడు అన్నది అర్థమైంది ఆయనకి. అంతే. ఆ రూట్ మ్యాప్ చూసుకున్నాడేమో, నా ఇంటికే వస్తున్నాడు, నా దగ్గరకే వస్తున్నాడు, నన్ను ఆశ్రయించడానికే వస్తున్నాడు.
అని తండ్రికి అర్థమైపోయింది. ఇక అంత ఇంకేం ఆలోచించాలా, పరుగున వెళ్ళి ఒక్కసారిగా వాని దగ్గరికి వెళ్ళిపోయి వాడిని కౌగిల్లోనికి తీసుకున్నాడు. వాని మెడ మీద పడి ముద్దు పెడుతున్నాడంట, కౌగిల్లోకి తీసుకొని ముద్దు పెట్టుకుంటున్నాడంట. అబ్బా, ఎంత గొప్ప ప్రేమ, తండ్రి ప్రేమ. ఒక్క మాట కూడా వాడిని ఆస్తి వేషలతో పాడు చేసావు, త్రాగుబోతులతో పాడు చేసావు, దుర్వ్యాపారంతో పాడు చేసావు, అక్కడ తిరిగావు ఇక్కడ తిరిగావురా, చి పో, ఒక్క మాట అనలా. ఇది తండ్రి ప్రేమ. దగ్గరకు తీసేసుకున్నాడు. ఏదో చెప్తున్నాడు కుమారుడు, అయ్యా నీకు విరోధంగా పాపం చేశాను, పరలోక రాజ్యానికి విరోధంగా పాపం చేశాను, నీ కుమారుడు అనిపించుకోవడానికి ఇంకా నా దగ్గర అర్హత, నీ పని వారిలో ఒకనిగా నన్ను పెట్టుకో. ఇటువంటి మాటలు చెప్తా ఉంటుంటే అవన్నీ విన్నట్టుగా బయటికి తీసేసుకొని వెంటనే పని వాళ్ళని పిలిచి అంటున్నాడు, ఇదిగో ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడు, తప్పిపోయి మరలా దొరికాడు. చప్పట్లు కొట్టండి. ఎవరిని గురించి చెప్తున్నాడు? కుమారుని గురించి చెప్తున్నాడు. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడు. మన ఇంట్లో ఈరోజు పండగే. తప్పిపోయి నా కుమారుడు దొరికాడు, నాకు దూరమై వెళ్ళిపోయి మరలా నా దగ్గరకు వచ్చాడు. ఇదిగో వీనికి ప్రశస్త వస్త్రాలను కట్టండి, వీని చేతికి ఉంగరం పెట్టండి, వీని పాదాలకు చెప్పులు తొడగండి, ప్రవ్విన దూడను వధించండి, మనం సంతోషిద్దాం. ఇది తండ్రి ప్రేమ, తండ్రి ప్రేమ. హల్లెలూయా. దేవునికి దూరమైన మనం మరలా తిరిగి ఆయన దగ్గరకు రాగలిగితే ఆయన నెట్టి వేసేవాడు, త్రోసి వేసేవాడు, తన కౌగిల్లోనికి చేర్చుకొని ఆయన మన కావలసిన వాటన్నిటిని మరలా ఆయన మనకు సమకూర్చే దేవుడు. ఇది తండ్రి ప్రేమ, తండ్రి ప్రేమ, తండ్రి ప్రేమ. హల్లెలూయా. చెప్దామా హల్లెలూయా. నేను చెప్తున్నాను, మన యేసయ్య ప్రేమ శాశ్వతమైన ప్రేమ, విడువక మనలను ప్రేమించుచున్న ప్రేమ, నిరంతరం మన మీద నిలిచి ఉన్న ప్రేమ, అది శాశ్వతమైన ప్రేమ. ప్రాణము మన కొరకు అర్పించిన ప్రేమ, నిలువెల్లా నలిగిపోయిన ప్రేమ, గాయాల పాలైన ప్రేమ, ప్రాణమును బలిగా అర్పించిన ప్రేమ, సమాధి చేయబడిన ప్రేమ, దినమెల్లా మన కొరకు తన బాహువును చాపిన ప్రేమ. నా యొద్దకు వచ్చువారు నేను ఎంత మాత్రమును కూడా త్రోసివేయను. ఇంత అబ్షాలోము ఘోరంగా ప్రవర్తించిన తండ్రి ఎడల, తండ్రి మాత్రం కుమారుని ఎడల ప్రేమనే కలిగి ఉన్నాడు. సమాజంలో ప్రజలు ఎంత దేవునికి విరోధంగా జీవిస్తున్నా వారి ఎడల కూడా దేవుడు ఏం కలిగి ఉన్నాడు చెప్పండి? ప్రేమనే కలిగి ఉన్నాడు. చివరిగా మాట జ్ఞాపకం చేసుకుందాం. రాజ్యకాంక్ష చేత తండ్రికి విరోధంగా కుట్ర పన్ని, తండ్రి నిందించబడ్డానికి కారకుడై, తండ్రిని చంపడానికి హృదయాన్ని కఠినపరుచుకొని యుద్ధానికి సిద్ధమై లేచిన అబషాలోము అటువంటి ఆ వ్యక్తిత్వం, మనస్తత్వం కలిగి అటువంటి హృదయంతో ఉన్న అబషాలోము చనిపోతే, చస్తే చచ్చాళ్ళే, ఇట్లాంటి వాడు బతికే దానికంటే కూడా చస్తే పోన్లే అని అనుకున్నాడా? ఏం చేస్తున్నాడండి? రాజు బహు కలతపడి గుమ్మమునకు పైగానున్న గదికి ఎక్కిపోయి ఏడ్చుచు సంచరించుచు, నా కుమారుడా, నా కుమారుడా అబషాలోమా, నా కుమారుడా అబషాలోమా, నీకు బదులుగా నేను చనిపోయి ఉన్నా బాగుండునే. ఇక్కడ చివరికి ఒక మాట చెప్తున్నానండి. దేవుని ప్రేమ కూడా ఇలాగే ఏడుస్తుంది. దేనికి చెప్పమంటారా? నీవు అవిధేయుడుగా చనిపోకూడదు, అపరాధిగా నీవు చనిపోకూడదు, పాపములో ఉండి నీవు చనిపోకూడదు. ఎందుకంటే అలా చనిపోతే నువ్వు ఎక్కడికి వెళతావు? నరకానికి వెళతావు. అబషాలోము విషయమే దావీదు అదే అంటున్నాడు, నీకు మారుగా నేను చనిపోయి ఉంటే బాగుండని. కానీ చనిపోలా. అయితే యేసయ్య నీకు మారుగా నాకు మారుగా సిలువలో ఆయన మన కొరకు చనిపోయాడు.
మన కొరకు ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు, మన కొరకు ఆయన తన రక్తాన్ని చిందించాడు, మన కొరకు ఆయన తన దేహమంతా కూడా నిలువెలా నలిగిపోయాడు, గాయాల పాలైపోయాడు. దావీదు మరణించలా, కానీ యేసయ్య మరణించాడు. దావీదు ప్రేమ మాటల్లో ఉంది, యేసయ్య ప్రేమ క్రియల్లో ఉంది. తన కుమారుడైన అబషాలోము మీద ప్రేమ, దావీదు ప్రేమ మాటల్లో మనం చూస్తున్నాం. కానీ యేసయ్య ప్రేమ మన ఎడల మాటల్లో కాదు, దానిని మనం క్రియల్లో చూస్తున్నాం. మనకు బదులుగా ఆయన చనిపోయాడు. దావీదేమో చనిపోతే బాగుండు అన్నాడు, కానీ యేసయ్య చనిపోయి మన కొరకు ఆయన తన ప్రేమను వెల్లడి చేశాడు. ఇది తండ్రి అయిన దేవుని ప్రేమ. ఆ ప్రేమకు మనం ఏమవుదాం చెప్పండి? లోబడదాం, విధేయత చూపుదాం. ఆ ప్రేమకు మనం దాసులమైపోదాం, బానిసలమైపోదాం. రెండు చేతులెత్తి స్తోత్రం చూద్దాం. ఈ మాటలను ప్రభు మనందరి వినికిడిలో ఫలభరితంగా చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా తలలు వంచండి. మోకరించగలిగిన వారు మోకరించండి. అబషాలోము కొరకు దావీదు ఏడుస్తున్నట్లుగా ఈ రోజున ప్రభు నీ కొరకు కన్నీరు విడుస్తూ ఉన్నాడు. నీ కొరకు కన్నీరు విడుస్తూ ఉన్నాడు. దేవునికి దూరంగా ఉన్న నీ కొరకు, దేవునికి దూరమైన నీ కొరకు దేవుడు కన్నీరు విడుస్తూ ఉన్నాడు. నా కుమారుడా, నా ప్రియమైన కుమార్తె, నీకు బదులుగా నేను చనిపోయానమ్మా, నీకు బదులుగా నేను గాయపరచబడ్డాను, నీకు బదులుగా నేను రక్తాన్ని చిందించాను. నీవెక్కడో దురవస్థలో ఉండవలసిన పని లేదు, శాపములో నీవు ఉండవలసిన పని లేదు, కన్నీళ్ల మధ్యన వేదనకరమైన పరిస్థితుల మధ్య నీవు ఉండవలసిన పరిస్థితి లేదు. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చినట్లుగా నువ్వు రాగలిగితే ఈ రోజున ప్రభు తన కౌగిల్లోనికి నిన్ను తీసుకుంటాడు. ఆయన ఇష్టపడుతున్నాడు నిన్ను, ఆయన నిన్ను కోరుకుంటున్నాడు. ప్రేమతో నిన్ను పిలుస్తున్నాడు. ఇంకెంతకాలము దేవునికి దూరంగా ఉంటావు? ఇంకెంతకాలము దేవునికి దూరంగా ఉంటావు? దేవుని ప్రేమ నిన్ను దర్శిస్తూ ఉంది కదా, దేవుని ప్రేమ నిన్ను బలవంతం చేస్తూ ఉంది కదా, దేవుని ప్రేమ నిన్ను తడుతూ ఉంది కదా. అబషాలోము మీద తండ్రి దావీదు ప్రేమ ఎంతో మనం చూసాము. దావీదు ప్రేమకు మించి యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. దావీదుకు మించి యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. దావీదు అబ్షాలోము కొరకు చనిపోలేదు, కానీ యేసయ్య నీ కొరకు చనిపోయాడు. అబ్షాలోము కొరకు దావీదు రక్తాన్ని కార్చలేదు, కానీ యేసయ్య నీ కొరకు రక్తాన్ని కార్చాడు. అబ్షాలోము కొరకు దావీదు గాయపరచబడలేదు, కానీ యేసయ్య నీ కొరకు నిలువెల్లా నలిగిపోయాడు. చేతులు చాపి ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినట్టు రాగలవా? ఆయన హక్కును చేర్చుకుంటాడు, ఆయన హక్కును చేర్చుకుంటాడు. ఆయన కౌగిలో నిన్ను భద్రపరుస్తాడు. ఆయన ఇంట ఉన్న సమృద్ధిని నువ్వు అనుభవిస్తావు. ఆయన ఇంట ఉన్న సమృద్ధిని నువ్వు అనుభవిస్తావు. హల్లెలూయా. అందరం ఒక్కసారి చేతులెత్తి ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుందాం. చేతులెత్తుదాం. దయచేసి చేతులెత్తి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రసన్నత మన మధ్య పని చేస్తూ ఉంది. ఆయన ఆత్మ తాకిడి మనలను తాకుతూ ఉంది, మనకు అర్థమవుతూ ఉంది. మౌనంగా ఉండొద్దు. అడగండి.
అడగండి, 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 అడగండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అడగండి, అయ్యా నీ ప్రేమలో నన్ను దాచి భద్రపరచండి అయ్యా. దేవా, ఇంతగా నీవు నన్ను ప్రేమించావయ్యా, ఇంతగా నన్ను ప్రేమించావయ్యా. అడుగుదాం, ఎవరు మౌనంగా ఉండదు. చేతులెత్తి ప్రభువుని అడుగుదాం. ఇంతగా నన్ను ప్రేమించినది, ఇంతగా నన్ను ప్రేమించినది, నీ రూపము నాలో రూపించుటకా, నీ రూపము నాలో రూపించుటకా, ఇదియే నా ఎడ నీకున్న నిత్య సంకల్పమా, నా ఎడ నీకున్న నిత్య సంకల్పమా, ఇంతగా నన్ను ప్రేమించుటకు యేసయ్యా, ఇంతగా నన్ను ప్రేమించుటకు, నీ రూపము నాలో రూపించుటకా, ఇదియే నా ఎడ నీకున్న నిత్య సంకల్పమా, నా ఎడ నీకున్న యేసయ్యా నిత్య సంకల్పమా, శ్రమలలో సిలువలో నీ రూపు నలిగినదా, శ్రమలలో సిలువలో నీ రూపు నలిగినదా, శిలనైనా నన్ను నీ వలె మార్చుటకా, శిలనైనా నన్ను నీ వలె మార్చుటకా, శిల్పకారుడా నా యేసయ్యా, శిల్పకారుడా నా యేసయ్యా, మలచుచుంటివా నీ పోలికగా, మలచుచుంటివా నీ పోలికగా, ఇదియే నా ఎడ నీకున్న నిత్య సంకల్పమా, నా ఎడ నీకున్న నిత్య సంకల్పమా, ఇంతగా నన్ను ప్రేమించినది. అందరం చెప్దామా? ఇంతగా నన్ను చెప్దాం మరొకసారి అందరము స్వరాలెత్తి. ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటకా, ఇదియే నా ఎడ నీకున్న నిత్య సంకల్పమా,
సంకల్పమా నా ఎడ నీకున్నా నిత్య ఎన్ని మార్లు నిన్ను దుఃఖపెట్టినా, నీకు ఆయాసాన్ని కలిగించే పనులు నేను చేసిన, ఎన్ని మార్లు నీకు నేను దూరమైనా, నన్ను బట్టి మీ నామము దూషించబడినా నన్ను అసహించుకొనకుండా ఇంకనూ నన్ను మీరు ప్రేమిస్తున్నారయ్యా. తండ్రిగా మీ ప్రేమను నా ఎడల మీరు వ్యక్తపరిచారు తండ్రి. మీ ప్రేమ గొప్పదయ్యా, మీ ప్రేమ నేను వర్ణించలేనయ్యా. నా మాటలకు అది అందదు తండ్రి. ప్రాణము పెట్టునంతగా నన్ను ప్రేమించి నా కొరకు దినమెల్లా మీరు చేతులు చాపి ఉంచారయ్యా. మీ ప్రేమ శాశ్వతమైనది నాయన, మీ ప్రేమ శాశ్వతమైనదయ్యా. దావీదు ప్రేమ కన్నా మీ ప్రేమ మించినది నాయన. దావీదు అబ్షాలోము కొరకు చనిపోతే బాగుండు అని అనుకున్నాను, కానీ మా కొరకైతే నువ్వు చనిపోయావయ్యా, ప్రాణం పెట్టావు తండ్రి. మా కొరకు మీరు చనిపోయారయ్యా. అయ్యా, మీ ప్రేమ ఎంత గొప్పది నాయన, మీ ప్రేమ ఎంత గొప్పది నాయన, మీ ప్రేమ ఎంత గొప్పది నాయన. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధ తండ్రి నాయన, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినాన మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట మా హృదయాల్లో ఫలభరితంగా చేయండి. అబ్షాలోము వలె మేము కూడా ఎన్నో మార్లు తండ్రి నాయన నిన్ను దుఃఖపెట్టాం, బాధ పెట్టాం. మమ్మల్ని బట్టి మీ నామం దూషించబడింది నాయన. ఎన్నో మార్లు తప్పిపోయిన కుమారులాగా మేము కూడా నీకు దూరం అయిపోయాం తండ్రి. తండ్రి ప్రేమగా మీరు నాయన మరలా మీరు చేతులు చాపి నీ కౌగిల్లోనికి మమ్మల్ని తీసుకున్నారు. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించారు, ప్రాణం పెట్టి మమ్మల్ని ప్రేమించారయ్యా. మీ ప్రేమకు స్తోత్రాలు చెల్లిస్తున్నా అయ్యా. మీకు కృతజ్ఞతలు తండ్రి, కృతజ్ఞతలు నాయన. మా బ్రతుకు దినాలన్నీ కూడా ప్రభా కృతజ్ఞత కలిగి నీ కొరకు బ్రతకడానికి సహాయం చేయి. నీకు ఇష్టమైనటువంటి కుమారులంగా కుమార్తెలంగా మమ్మలను మలచండి నాయన. తండ్రిని సంతోషపరిచే కుమారుడు, తండ్రిని సంతోషపరిచే కుమార్తెలంగా మేము ఉండాలి ప్రభా. తండ్రి చేయు శిక్షను తృణీకరించకుండా నాయన అయ్యా, తండ్రి గద్దింపునకు లోబడేవారంగా తండ్రి నాయన మమ్మలను సిద్ధపరచండి. మమ్మల్ని బట్టి మీ నామము ఘనపరచబడినట్లుగా సహాయం చేయండి, దీవించండి. ఈ వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితంగా చేయండి. మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామమును ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. అందరం చెప్దాం ఆమేన్.